బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీకే అరుణ ఇంట్లో చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో అరెస్ట్ చేయగా చోరీ కేసుపై పోలీసులు కీలక వివరాలు వెల్లడించనున్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీకే అరుణ ఇంట్లో చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో అరెస్ట్ చేయగా చోరీ కేసుపై పోలీసులు కీలక వివరాలు వెల్లడించనున్నట్లుగా తెలుస్తోంది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీకి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతోంది. నిందితుడు అక్కడ ఇటు జూబ్లీహిల్స్ లోని ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీకి ప్రయత్నం చేసి కొన్ని గంటల పాటు ఆదివారం తెల్లవారుజామున ఇంటి వెనక నుంచి కూడా కిటికీని పగలగొట్టి లోపలికి ప్రవేశించిన తర్వాత కొన్ని గంటల పాటు లోపల రెక్కి నిర్వహించాడు. చోరీ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అక్కడున్నటువంటి వస్తువులన్నిటినీ కూడా చిందరవందరగా పడేసి అక్కడి నుంచి కొంత సమయం తర్వాత వెళ్లిపోయాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇమీడియట్ గా డీకే అరుణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని తానికే రక్షణ లేకుండా పోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పోలీసులు అతన్ని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. ముందు ఇటు కమిషనర్ సివి ఆనంద్ ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆమె ఇంటికి వెళ్లి పూర్తిగా చూడటం జరిగింది. అసలు ఎలా ఆగంతకుడు లోపలికి ఎలా ప్రవేశించాడని. ఆ తర్వాత వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సైతం లోపలికి వెళ్లి బృందాలన్నీ కూడా లోపల అసలు ఎట్లా ఆగంతకుడు ప్రవేశించాడో అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా పూర్తిగా ఆమె నుంచి సమాచారం తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా నిందితుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే తను పాత బస్తీలో తలదాచుకున్నట్లు గుర్తించి నిందితుడిని పాత బస్తీలో పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తూ ఉన్నారు. ఇక మరికొద్ది సేపట్లోనే నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి అసలు ఏం చేశాడు, ఎలా ఇంట్లోకి ప్రవేశించేటువంటి పూర్తి విషయాలు కూడా తెలియజేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ.